ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూసిన కల్కి అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా కల్కి 2898 AD నుంచి మూవీ స్పెషల్ అప్డేట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ పడకుండా కల్కి టీం అదిరిపోయే అప్డేట్ వదిలింది. అప్డేట్ కోసం వెయిట్ చేశాము, కానీ ఈ రేంజ్ లో సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసింది కల్కి టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ కొత్త లుక్ చూసి స్టన్ అవుతున్నారు. కాశీ యొక్క భవిష్యత్తు వీధుల నుండి భైరవను పరిచయం చేస్తున్నామంటూ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో ప్రభాస్ రోల్ చాలా కొత్తగా ఉందని, కొత్త లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ప్రస్తుతం కొత్త అప్డేట్ తో మూవీ ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంది. కల్కి 2898 AD నుంచి అప్డేట్ వచ్చి చాలా కాలం అవుతుంది. దీంతో శివరాత్రికైనా ఏదైనా స్పెషల్ అప్డేట్ ఉంటుందని ఆశించారు. శివరాత్రికి కల్కి టీం సర్ప్రైజ్ చేస్తుందంటూ వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం కల్కి నయా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా కమల్ హాసన్, సూపర్ స్టార్ బిగ్ బి, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ చూడని యోధుడి లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్, దిశా పటానీలపై చిత్రీకరిస్తున్నది ఓ రొమాంటిక్ సాంగ్ అని, ఇది ఈ మూవీలోని చివరి సాంగ్ అని సమాచారం. అయితే తాజా పోస్టర్ మీద సినిమా రిలీజ్ డేట్ లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ముందు ప్రకటించిన మే 9న ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.